ఎరా పార్టీకి అన్ని సెట్ కదా? సెట్టే భయ్యా. కేక్ వచ్చిందా? వచ్చింది. 1 నెంబర్ క్యాండ్లు, వచ్చింది భయ్యా. బిర్యానీలు, డ్రింకులు, స్వీట్లు అన్ని వచ్చాయి భయ్యా. ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదురా, ప్లానింగ్ కరెక్ట్ గా ఉండాలి కదా. ఇంతకు ముందు అది లేకే మనోళ్ళు సగం మంది లగేజ్ సర్దుకుని చైనా వెళ్ళిపోయారు. కానీ ఈ జనం ఎంత మంచోళ్ళరా ఇల్లు. కొన ఊపిరితో ఉన్న మనకి హారతలు ఇచ్చి మరీ ఊపిరి పోసారు. దెబ్బకి రోజుకి 2 లక్షల కేసులతో బాహుబలి రికార్డులు కూడా లేచిపోతున్నాయి. ఇంత ఆనందకర సమయంలో మనం బర్త్డే పార్టీ సక్సెస్ మీట్ జరుపుకుంటుంటే ఈ మాత్రం ప్లానింగ్ ఉండాలి మరి. అవునా భయ్యా? నీకు ఫోను. ఒరే, ఆ ఫోన్ ఏ కంపెనీరా? యాపిల్ ఇస్కే కంపెనీ భయ్యా. అరే నీకు తెలుసు కదరా నేను ఓన్లీ చైనా ప్రొడక్ట్స్ వాడతానని. తీసే, అర్జెంట్ గా ఫోన్ తీసే. భయ్యా ఫోన్ చైనాది కాకపోయినా ఫోన్ వచ్చింది చైనా నుండే. అవునా? ఎవడు చేసాడు? మన చించాంగ్ చో భయ్యా. వ్యాక్సిన్ రాగానే తుర్రమని చైనా పారిపోయాడు. ఆడెందుకు చేశాడు? సర్లే ఇలాగే. ఎరా చించాంగ్, ఏం చేస్తున్నావురా? ఎలా ఉంది మన మాతృదేశం? ఏముంటదన్నా, ఎంత ట్రై చేసినా పెద్ద గ్రోత్ ఏం లేదు. జనం ఎక్కువే ఉన్నారు కానీ వాళ్ళ జాగ్రత్తలు కూడా ఎక్కువ ఉన్నాయన్ను. ఏ వీకెండ్ కో మంత్ ఎండ్ కో 10 మందితో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్న. లాస్ట్ ఇయర్ ఇండియాలో చేసిన రచ్చ ముందు ఇది జుజుబి అన్న. మన మదర్లాండ్ పరువు తీరుతున్నారు కదరా ఈడియట్స్. జనాలు జాగ్రత్తలు తీసుకున్నంత వరకు మనం ఏం చేయగలమన్నా? అవునన్నా, ఇండియాలో వ్యాక్సిన్ తగ్గుచ్చేసుకుంటున్నారు కదా, ఇంకా అక్కడ కూడా మనం చూసానే. ఏం మాట్లాడుతున్నావురా మంచూరియా? ఓసారి సోషల్ మీడియాకి వచ్చి చూడు, ఇక్కడ మనం సృష్టిస్తున్న రికార్డులు కనిపిస్తాయి. అవునా అన్న? మరి వ్యాక్సిన్ ఏం పని చేయట్లేదా? ఇక్కడ జనాలు మనల్ని చూసుకన్నా వ్యాక్సిన్ చూసి ఎక్కువ భయపడుతున్నారా. అలా అని జాగ్రత్త పడుతున్నారా అంటే అది లేదు. అలా ఉంటే మనం చెలరైపోతాంగా. రోజుకి 2 లక్షల కేసులు, తగ్గేదేలే. అన్నా నేను అక్కడికి వచ్చేస్తానన్నా. ఇక్కడ ఏ ఎంప్లాయ్మెంట్ లేక ఖాళీగా ఎడుతున్నాం. అక్కడికి వచ్చి ఏ మాల్లోనో స్కూల్లోనో చిన్న పని చేసుకుంటూ బతుకుతాం అన్నా. సరే అయితే ఇండియా వచ్చి ఎవడొకటి ప్యాసింజర్ ముక్కులో దూరిపోయి వచ్చింది, నేను చూసుకుంటాను. ఉంటా మరి, పార్టీకి టైం అవుతుంది. భయ్యా కేఎఫ్సీ నుండి చికెన్ వచ్చింది. జిమ్ రూమ్ లో పట్టినాడు, వస్తున్నాను. ఏమయ్యా ట్రైనరు, ఎలా చేస్తున్నారు మన వాళ్ళు జిమ్? ఏ మస్తు చేస్తుర్రన్నా, హుషారున్నారు పోరగాళ్ళు. గప్ప గప్ప కొడుతున్నారు దండీలైతే. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వారం తిరిగేలోగా అందరికి కండలు తిరిగి 6 ప్యాక్ రావాలి. అప్పుడే వాళ్ళకి వ్యాక్సిన్ ఎదుర్కొనే శక్తి వస్తుంది. నేను ఇచ్చే ట్రైనింగ్ 6 ప్యాక్ ఏందనా, 60 ప్యాక్ వస్తది. వీళ్ళ ముందు ఏ వ్యాక్సిన్ గీక్సిన్ నడవదు. తూ ఫికర్ మత్ కర్, మే హూనా. సరే జిమ్సన్, కొంతసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. మన కుర్రోళ్ళు వేసుకుని వచ్చే. అట్లే అన్నా. దీనమ్మ పార్టీకి టైం అయిపోతుంది. ఎక్కడ చచ్చింది ఇది? మేకప్ వేసుకోవడానికి పార్లర్ కానిపోయిందా ఏంటి? ఫోన్ చేద్దాం. ఏమే, ఎక్కడున్నావు? సినిమా హాల్లో ఎవరన్నా దొరుకుతారేమో అని వచ్చారండి. మరి దొరికారా? లేదండి, సినిమా బాగుండేసరికి అలా చూస్తా ఉండిపోయాను. హీరో మా లేడీస్ గురించి ఎంత బాగా చెప్తున్నాడు. అవునా? ఏం సినిమా అది? వకీల్ సాబ్ అండి. సర్లే, సినిమా ఎప్పుడైనా చూడొచ్చే. కొంతసేపట్లో మన పార్టీ స్టార్ట్ అయిపోతుంది. అర్జెంట్ గా రాముందు. ఇంకో వచ్చేస్తున్నానండి. ఏట్రా, ఏమైంది మీకు అలాగే ఎడుతున్నారు? నాన్న మరేమో స్కూల్ కి సెలవులు ఇచ్చేసారంటున్నా. ఎగ్జామ్స్ కూడా లేవంట. ఇంక మేము ఎవరిని పట్టుకోవాలి? అరే ఊరుకోండ్రా, స్కూలు ఎగ్జామ్లు లేకపోతే ఏంటి? మనకి పార్కులు, మాల్లు, బోల్డ్ అని ఉన్నాయి. మిమ్మల్ని అక్కడ పంపుతానులే. ముందు లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి, పార్టీకి టైం అవుతుంది. ముందుగా పార్టీకి విచ్చేసిన సాటి కరోనా అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి మరియు బంధుమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ పార్టీ ఎందుకు చేసుకుంటున్నామో మీ అందరికీ తెలిసిందే. మనం పుట్టి 1 year అయింది. ఈ సందర్భంగా మీ దగ్గుధ్వనులతో శుభాకాంక్షలు తెలపండి. అన్నా మరి మన పార్టీకి చీఫ్ గెస్ట్ ఎవరు లేరా? ఎందుకు లేర్రా? మన ఎదుగుదలకి ఇంత కారణమైన మనుషుల్లో కొంతమంది